ఇది వరంగల్ బస్ స్టేషన్ అండి. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ టైం 8:50 అవుతుంది. ప్రస్తుతం బస్ స్టేషన్లో ఒక్క బస్సు కూడా లేదు. మరి ఈ చలిలో ఈ జర్నీ మామూలుగా ఉండదు. ఇప్పుడు చూద్దాం బస్సు ఎప్పుడు వస్తుందో. ఇది 15వ నెంబర్ ప్లాట్ఫామ్. ఇక్కడే బస్సు వస్తుంది అన్నారు. ఒక 5 మినిట్స్లో బస్సు వస్తుంది, ఎక్కుదాం. బస్ అయితే వచ్చింది. మరి జనం అయితే చాలా బాగున్నారు. చూద్దాం సీట్ దొరుకుతుందా, నెక్స్ట్ బస్సు వెళ్ళాలా. మరి వరంగల్ నుంచి ఇప్పుడు బస్సు అయితే కదులుతుంది. బాయ్ బాయ్ వరంగల్. ఇది రైల్వే స్టేషన్ వరంగల్. పక్క పక్కనే ఉంటుంది, మీకు అందరికి తెలిసిందే. ఇప్పుడే బయలుదేరింది మరి బస్సు. చూద్దాం ఎంతసేపటికి ఎలా ఉంటుందో మన జర్నీ. బస్ అయితే ఆల్మోస్ట్ ఫుల్ అయిపోయింది. ఇప్పుడు నైట్ 9:30 అవుతుంది. మరి ఏ టైం కల్లా మనం చేరుకుంటామో చూద్దాం. నైట్ జర్నీ చాలా చల్లగా మంచిగా ఉంటుంది. ఇప్పుడే టికెట్ తీసుకున్న. వరంగల్ నుంచి నిజామాబాద్ 320 రూపాయలు అయింది టికెట్. ఇప్పుడు మార్నింగ్ 3 అవుతుందని చెప్పారు కండక్టరు. చూద్దాం ఏ టైం కల్లా చేరుకుంటామో. ఇప్పుడు మన ఫస్ట్ స్టాప్ వచ్చేసి హన్మకొండ. మరి కొద్ది నిమిషాల్లో రావచ్చు, చూద్దాం. మరి ఇదే 1000 స్తంభాల గుడి. ఎవరైనా చూడండి. మన ఫస్ట్ స్టాప్ వచ్చేసి హన్మకొండ బస్ స్టేషన్. బస్సు ఎంటర్ అవుతుందండి బస్ స్టేషన్లో. చాలా పెద్ద బస్ స్టేషన్ ఇది. మన రాష్ట్రంలో ఎక్కడికైనా పోవచ్చు ఇక్కడ నుంచి. అన్ని రాష్ట్రాలకు ఇక్కడ నుంచి అవైలబుల్గా ఉంటాయి అన్ని బస్సులు. మరి ఈ టైంలో అయినా, చలిలో అయినా జనం అయితే బాగానే ఉన్నారు. చూడండి. హన్మకొండ బస్ స్టేషన్ చాలా పెద్దగానే ఉంటుంది. మరి ఇక్కడ జనం అయితే బాగానే ఉన్నారు. చూద్దాం. చూడండి, ఇక్కడ దాదాపు ఫుల్ అయ్యేటట్టే ఉంది బస్సు. మరి ఇప్పుడే హుజురాబాద్ బస్ స్టేషన్ అండి ఇది. చాలా స్పీడ్గా వచ్చేస్తుంది. నైట్ అంత ట్రాఫిక్ ఉండదు కాబట్టి స్పీడ్గా వచ్చేస్తుంది బస్సు. దీని తర్వాత నెక్స్ట్ స్టాప్ డైరెక్ట్ కరీంనగర్ ఉంటుంది. హుజురాబాద్ నుంచి బస్సు బయలుదేరిందండి. ఇప్పుడు డైరెక్ట్ నెక్స్ట్ స్టాప్ కరీంనగర్ ఉంటుంది. చాలా స్పీడ్గా అయితే వచ్చేస్తుంది బస్సు. చూద్దాం. ఇక్కడ నుంచి కరీంనగర్ దాదాపు ఒక 20 నుంచి 25 కిలోమీటర్ ఉండొచ్చు. మినిమం ఒక 40 మినిట్స్లో చేరిపోతాం ఈ స్పీడ్కి. మొత్తానికి కరీంనగర్ వచ్చేసింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బస్ స్టేషన్ మన తెలంగాణ రాష్ట్రంలో. ఆల్మోస్ట్ సగం బస్సు ఖాళీ అయిపోయింది, అందరు దిగేశారు. నైట్ 11:30 అవుతుంది. బ్రూ కాఫీ అట 20 రూపీస్ ఛార్జ్ చేశారు. ఇప్పుడు దాదాపు బస్సు స్టార్ట్ అయింది. కరీంనగర్ నుంచి బయలుదేరుతుంది. మరి స్టార్ట్ అయింది బస్సు. కరీంనగర్ బస్ స్టేషన్ చాలా పెద్దగా ఉంటుంది. ఇది దాదాపు 48 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. మరి ఇది చూడండి, నైట్ పూట ఎవరు మనుషులు కూడా అంతగా లేరు. పబ్లిక్ బయటకైతే వెళ్ళిపోతుంది. ఇవాళ కరీంనగర్ నుంచి వేములవాడకి చాలా బస్సెస్ ఉంటాయి. పబ్లిక్ అయితే అటువైపు వెళ్ళేటోళ్ళు చాలా మంది ఎక్కుతున్నారు. వేములవాడ మన తెలంగాణలో చాలా ఫేమస్ కదా, దక్షిణ కాశీ అంటారు. సో చాలా భక్తులు వెళ్తారు. మరి మొత్తానికి బస్ స్టేషన్ నుంచి బయటకు వచ్చేసి వెళ్తుంది బస్సు. నైట్ పూట నిర్మానుష్యంగా ఉన్నాయి రోడ్స్. ఇది కరీంనగర్ బస్ స్టేషన్. మళ్ళీ బయటకు వచ్చేసింది. ఇక నెక్స్ట్ స్టాప్ కొండగట్టు. కానీ కొండగట్టులో ఆగదనుకుంటా ఇప్పుడు నైట్ పూట. డైరెక్ట్ జగిత్యాల నెక్స్ట్. చూద్దాం. జగిత్యాల ఇక్కడ నుంచి దాదాపు 1 గంట పట్టొచ్చు. ఇప్పుడు వెళ్ళే స్పీడ్కి అయితే ముందే వెళ్ళిపోవచ్చు, చెప్పలేం. కరీంనగర్ చాలా ప్రశాంతంగా ఉంటుంది. చూడండి.
ఆపడు అనుకున్నా కానీ కొండగట్టులో కూడా ఒక ఇద్దరు ముగ్గురు దిగారు. సో ఇది కొండగట్టు స్టాప్. గుడి గుడికి వెళ్ళే దారి ఇది, పైన వెళ్ళాలి. చాలా బాగుంటుంది పైన. ఇది కొండగుట్టు వ్యూ. జగిత్యాల బస్ స్టేషన్. ఇప్పుడు సమయం 12:30 అవుతుంది. ఆల్మోస్ట్ మొత్తం ఖాళీగానే ఉంది బస్ స్టేషన్. ఒక్కరు కూడా లేరు. మొత్తానికి కోరుట్ల బస్ స్టేషన్కి వచ్చేసాం. ఇప్పుడు సమయం 1:30 అవుతుంది. కోరుట్ల బస్ స్టేషన్ అంటే చిన్నదిగానే ఉంది. మొత్తానికి ఇక మెట్పల్లి స్టేషన్కి అయితే వచ్చేసినాం. బస్సు ఎంటర్ అవుతుంది మెట్పల్లిలో. ఇప్పుడు సమయం దాదాపు 2 గంటలు అయిపోతుంది. మెట్పల్లి అంటే ఇప్పుడు మీకు తెలుసో లేదో, దురిశెట్టి అనుదీప్ ఐఏఎస్ ఆఫీసర్, అతనిది మెట్పల్లినే. ప్రస్తుతం అతను కలెక్టర్గా భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్కి చేస్తాడు. పేద కుటుంబం నుంచి వచ్చి ఎంతో కష్టపడి కలెక్టర్ అయిన అనుదీప్ గారు మెట్పల్లికి చెందిన వారే. దాదాపు 4 గంటల తర్వాత చాయ్ తాగుదామని పక్కన ఆపారు. ఇప్పుడే ఒక చాయ్ తాగినాం. ఇప్పుడు నైట్ 2 గంటలు అవుతుంది. ఇప్పుడు మన బస్సు ఇక్కడ ఉంది, నిజామాబాద్. ఇప్పుడు నెక్స్ట్ ఆర్మూరు, దాని తర్వాత నిజామాబాద్. దాదాపు ఒక గంటన్నర పట్టొచ్చు. ప్లేస్ అయితే బాగుంది. ఇప్పుడు దాబా లెక్క పక్కన లారీలు, నైట్ పూట మంచి గిరాకీ. మొత్తానికి స్పీడ్గా ఆర్మూర్ బస్ స్టేషన్కి అయితే చేరుకున్నాము. మరి యథావిధిగానే సహజంగానే బస్ స్టేషన్లో ఒక్క బస్సు లేదు, ప్రయాణికులు మాత్రం ఉన్నారు. చూద్దాం. ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా మరి బయలుదేరిపోయింది అప్పుడే, ఒక్క నిమిషం కూడా ఆగలే. ఇప్పుడు నెక్స్ట్ స్టాప్ మన ఫైనల్ డెస్టినేషన్ నిజామాబాద్. మరి కొద్దిసేపట్లో మన గమ్యాన్ని మనం చేరుకోబోతున్నాం, ఆర్మూర్. వెన్నెల రాత్రి, కిటికీ పక్కన సీటు, చల్లని గాలి, ఎంత ప్రశాంతంగా ఉందంటే. నిర్మానుషంగా ఉన్న రోడ్డు, ఒక్క మనిషి పురుగు కూడా లేడు. మరి బస్సులో కూడా మనం ఆల్మోస్ట్ బస్సు కూడా ఖాళీ. నేను ఎప్పటి నుంచో చెప్దాం అనుకున్నా, నేను వెళ్ళే బస్సు సూపర్ లగ్జరీ. ఎంత కంఫర్ట్గా ఉందంటే, పట్టుకోవడానికి హ్యాండిల్, ఏదైనా హ్యాంగింగ్ చేసుకోవడానికి ఇక్కడ చిన్నది, మళ్ళీ ఇక్కడ వాటర్ బాటిల్ కోసం ఇది ఇక్కడ ఉంచారు. మళ్ళీ ఏమైనా సరుకులు కానీ మామూలుగా మొబైల్స్ పెట్టుకోవడానికి, ఛార్జింగ్, మళ్ళీ కింద కాలు పెట్టుకోవడానికి, ఇలా చాలా సౌకర్యవంతంగా ఉంది ఈ బస్ అయితే. అందుకే బహుశా అన్నారేమో సూపర్ లగ్జరీగా ఉంటుంది ప్రయాణం. ఫైనల్గా మనం నిజామాబాద్ చేరుకున్నాం. మొత్తానికి బస్సు దిగాము. మనం వచ్చిన బస్సు ఇదే, నిజామాబాద్. నిర్మానుషంగా ఉంది ప్రస్తుతం. సమయం ఇప్పుడు దాదాపు 3 అవుతుంది. చూద్దాం. మనం వచ్చిన బస్సు డిపోకి వెళ్ళిపోతుంది.
బస్ స్టేషన్ అంటే చాలా నిర్మానుష్యంగా ఉంది అసలు. పొద్దున 5-6 తీస్తారనుకుంటా షాపులు. ఇప్పుడు ఏదో ఒక హోటల్లో చూసి ఒక 4 గంటలు రెస్ట్ తీసుకొని చూద్దాం మరి. నిజామాబాద్, ఫైనల్గా నిజామాబాద్ బస్ స్టేషన్ నుండి బయటకు వచ్చేసరికి మన మనిషి జీవితం కూడా ఒక ప్రయాణం లాంటిది. మనం చేసే ప్రతి ప్రయాణంలో ఎంతోమంది వస్తుంటారు పోతుంటారు. అలాగే మన జీవితంలో కూడా సమస్యలు వస్తుంటాయి పోతుంటాయి. వాటిని మనం సీరియస్గా తీసుకోకుండా ప్రతి సమస్య ఒక అనుభవంగా తీసుకొని ముందుకు వెళ్ళడమే మనిషి జీవితం. మరి మీరందరూ మంచిగా హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నాను.